ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఛానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు, ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15th పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్, వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోజన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్గా పూర్తయింది. ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్నీ పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్లో ప్లస్ 25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్గా డిసెంబర్కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్కి అంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2, ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ బై January 27. All works will be completed by March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, phase 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్.